నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అదేవిధంగా మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత శర్మ అవధాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, చాలా మంది పూనకాలు వచ్చాయి అంటుంటారు, అమ్మవారు పూనేరంటూ ఉంటారు. అసలు నిజంగా అలా అమ్మవారు పూనుతారా? ఎలాంటి వ్యక్తులపై అమ్మవారు పూనుతారు ఒకసారి పూనితే కనుక? అసలు అది ఏ నక్షత్రం వాళ్ళు, అంటే వాళ్ళకి కొన్ని ఉంటాయంటారు, లేదంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఎక్కడైనా జాతరలాడి జరిగినా, గుళ్ళో ఏదైనా పూజ జరిగినా, డప్పు సౌండ్లు వచ్చినా సరే పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళని నమ్మాలా లేదా తెలియదు, కొన్ని చెప్తా ఉంటారు. అవి ఎంతవరకు అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. సో దాని గురించి. పూనకం అనేటువంటిది వాస్తవమేనమ్మ, వస్తుంది, రాదు అని నేను చెప్పను. కాకపోతే అది రావడానికి అసలు మనం ఏంటి, మనం ఒక మనుష్యులము. చిన్నప్పటి నుంచి లేనిది మధ్యలో వచ్చింది, చిన్నప్పటి నుంచి లేనిది మధ్యలో వచ్చింది. మధ్యలో భగవంతుడు ఎందుకు వస్తాడు? రాడు. అసలు పుట్టినప్పటి నుంచే ఉంటుందమ్మా. ఎప్పుడైతే ఒక మనిషికి పూనకం అనేది ఎలా వస్తుంది అని అంటే, నవగ్రహాలు ఏ దేవతాయి కలిసి ఉంటారో ఆ రోజు ఎవరైతే జన్మించిన దేవత ఉంటారో, మన సనాతన ధర్మ ప్రకారంగా మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 33 కోట్ల మంది. ఆ 33 కోట్ల మంది ఆ ఎవరిదైతే నక్షత్ర యోగ తత్వాలు ఏకమవుతాయో, ఏ క్షణంలోనైతే జన్మిస్తారో, జన్మించినప్పుడు మాత్రమే ఈ యొక్క దేవత అనేటువంటిది వాళ్ళకు పూనకం అనేది వస్తుంది. అది కూడా ఎంతసేపు ఉంటుంది? ఒంటి మీద ఒక గంట సేపు, ఆ గంట సేపే ఉంటుంది, అంతకంటే మించి ఎక్కువగా ఉండదు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇదపూర్వంలో దీని మీద ఏదో సినిమా కూడా వచ్చింది, వారు అనుష్క గారు నటించారనుకుంటాను. అరుంధతి? ఆహా కాదండి, అరుంధతి కాదు, పంచాక్షరిలో ఆ వివరణ చూపించారు అందులో మనకు. అది వాస్తవం. విన్నారా? అదొక్కటే కాదు, ఇలా మీకు ఎంతోమంది నిజంగా ఇలా వచ్చేటి వాళ్ళు అయితే ఉన్నారు. విన్నారా? ఇంకా ఈ దేవత అనేటువంటిది ఎవరైతే ఒంటి మీదకి వస్తారో వారికి ఆకలి అనేది బాగుంటుంది. కొంతమందికి ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటారు. నేను ఉండేది పల్లెటూరు వ్యవస్థ అన్నది. నరసంపేట అంటే పల్లెటూరు కాదు, చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ పల్లెటూరు. సుమారు ఒక్క వీధిలో, అంటే మా వీధిలో 6 ఉన్నారు దేవుళ్ళు చెప్తా అని. వారు మంచిగా మద్యపానం తాగుతారు, మాంసాహారం భుజిస్తారు. మరి మాంసాహారము, మద్యపానాలు ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు వారికి దేవత అనేది ఏ విధంగా పుడుతుంది, ఎలా వస్తుంది? తర్వాత ఇందులో ఇంకొంతమంది ఉన్నారు, ఇంకో స్టెప్పులు ముందులోనే ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు అయితే ముందులోనే ఉన్నారు, వాళ్ళకు కూడా పొందుతుంది. ఇప్పుడు కూడా భగవంతులతో ఆటలు, వీళ్ళు ఇలా ఆటలు ఆడుతూ డబ్బులు సంపాదించడానికి. ఎందుకంటే వాళ్ళు ఒక 10 ఎంచుకుంటారు. ఒక మనిషి వెళ్ళాడు, మనిషి వెళ్ళినప్పుడు నీ గురించి ఏంటిదే బాబు అని అడుగుతాడు. అయ్యా నాకు ఈ పరిస్థితి, ఈ పరిస్థితి, ఈ పరిస్థితి. ఇలానే మా ఊరిలో ఒక అమ్మాయి పాపం బంగారం పోగొట్టుకుంది, సుమారు 4 కేజీల బంగారం. నాకు ఫోన్ చేసిందమ్మా, అవి బయటికి వెళ్ళిపోయాయి, దొంగల పాలు అయిపోయాయి, ఇంటి వాళ్ళే ఎవరో బయటికి ఇచ్చేశారు, అవి ఇంకా నీకు జీవితంలో దొరకవు అని చెప్పాను. ఎప్పుడు 2019లో. స్టిల్ ఇప్పటికీ ఆ బంగారం దొరకల ఇప్పటికీ. అయితే ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు, నీకు 15-20 రోజుల్లో నీ బంగారం నీకు వచ్చేస్తుంది, ఫలానా పూజ చెయ్యాలి అని చెప్పేసి ₹1,00,000 తీసుకున్నాడంట. నా 15-20 రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చారు. అప్పటి వరకు నా దగ్గరికి రాలే వాళ్ళు. గురువుగారు ఇది నా పరిస్థితి అంటే, నేను చూసుకున్నాను, రాదమ్మా, అది ఇంకా మీకు దక్కదు, దాని గురించి మర్చిపోండి అని అంటే, లేదు ఫలానా వ్యక్తి ఫలానా ఫలానా అని చెప్పారు. ఇప్పుడు ఆ మనిషి పేరు నేను తీయలేను. నేను డైరెక్ట్గా వాళ్ళ ఊరికి వెళ్ళాను. మా నరసంపేట నుంచి సుమారు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఊరు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేసి, బాబు నేను బయట కూర్చొని ఉన్నాను, నా కారులో వెళ్ళేసి నేను బయట కూర్చొని ఉన్నాను. వాళ్ళ ఆవిడ వచ్చి నన్ను అడుగుతుంది, మీరు ఎందుకు వచ్చారండి అని అంటే, అమ్మ నాకు 4 పెళ్ళిళ్ళు అయ్యాయి, నాకు 4 పెళ్ళిళ్ళు అయ్యాయి, మొదటి 3 భార్యలు మంచిగానే ఉన్నారు, నా 4వ భార్య మరణించేటట్టుంది, నాకు ఏదైనా కావాలి, నేను దానికి ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతా అని చెప్పా. సరే రండి అని చెప్పేసి తీసుకుపోయాడు. అక్కడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేసి ఏదో వాడు 10,000 దండాలు, 1,116 దండాలు అనుకుంటే ఏదేదో చదివేశాడు. చదివేసిన తర్వాత, నీ యొక్క భార్య ఆత్మను
తుల్జాపూర్ భవానీ విజయవాడ దుర్గా ఇట్లా బంధించుకొని కూర్చొని ఉన్నాడు అని అన్నాడు. అబ్బా! తుల్జాపూర్ భవానీ ఇటు విజయవాడ కనకదుర్గ ఇట్లా బంధించేసి ఉన్నారు, బతికించాలంటే 6 కోట్లు అవుతుంది అని అన్నాడు. 6 కోట్లు కాదు నాయన, నేను 10 కోట్లు అయినా ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ ఖచ్చితంగా బతికిస్తావా అని అన్నాడు. నాకేందో ఒకటే పెళ్ళి, నాకు ఇంకా అంటే పెళ్ళిలో నా కొడుకున్నాడు కానీ నా భార్య అయితే లేదు ఇప్పటికి, అది ఎప్పుడో పోయింది. సో నేను నా కొడుకు మాత్రమే జీవిస్తున్నాము, లేని భార్యని ఎక్కడి నుంచి బతికించగలుగుతా? అవునా కాదా? అవును. ఉన్న ముగ్గురు ఫేకే, ఒకటే కరెక్ట్. అవునా? అవును. అయితే అక్కడికి వెళ్ళేసి అడిగితే బతికిస్తా అన్నాడు. సరే మరి బతికించాలి ఖచ్చితంగా అన్న. ఖచ్చితంగా బతికిస్తాను అని అన్నాడు. అందరు వెళ్ళిపోయాక నేను కూర్చున్నా అతని దగ్గర. ఇలా జనాలను మోసం చేస్తూ ఉంటే నీకేం వస్తుంది అని అన్నా. మోసం చేయడమా అని ఒక మొహం విచిత్రంగా పెట్టి నా వైపు చూశాడు. చూసినప్పుడు నేను ఒక మాట అన్నాను, నువ్వు మోసం చేస్తున్నావు, నా పేరు ఇది అని చెప్పగానే ఇంకా ఆయన భయపడడం మొదలుపెట్టాడు. పూర్తిగా భయపడుతున్నాడు. భయపడిన తర్వాత నేను అన్నా, బాబు నాకు ఒక్క పెళ్ళే అయింది, అది కూడా నాకు విడాకులు అయిపోయాయి, విన్నావా? జనాలను ఇంకోసారి మోసం చేసినట్టు తెలిసిందే అనుకో, నీ ఊరికి వచ్చి మరీ 10 మందితో కొట్టిస్తాను నేను అని చెప్పేసేసని అన్నాను. అన్నాక మరి పెళ్ళి ఇదంటే అంతా అబద్ధము, నీ గురించి ఏంటిదో నేను తెలుసుకోవడానికి వచ్చాను, ఇంకోసారి జనాలను మోసం చేస్తూ ఈ విధంగా డబ్బులు తీసుకుంటే బాగోదు అని గట్టిగా చెప్పొచ్చాను. అట్లా ఒక్కరిని కాదండి, సుమారు నేను ఒక 50 మంది వారి దగ్గరికి వెళ్ళా, వాడితో మొదలుపెట్టా. అంటే ఈ దేవుడు నాకు పూనిస్తున్నది అని చెప్పేసేసని చాలామంది ఒక్కొక్కరి దగ్గర ఒక అపాయింట్మెంట్ ఫీజు, అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే 300, 500, 1000 ఎలా అయితే పెడతారో అలా పెడుతున్నారు. ఇక వాళ్ళు చేపట్టి ఏమైంది అని అంటే మా బ్రాహ్మణులకు వేరే పేరు వచ్చేస్తుంది. ఆ దేవుడి దగ్గర పోతే ఇట్లా చెప్పిండు, ఈ అయ్యగారి దగ్గర పోతే ఇట్లా చెప్పిండు, ఇందులో ఏది కరెక్ట్ అంటే జనాల మైండ్ ఏది నమ్మాలో అనేది అర్థం కాకుండా ఒక భావనలో ఉండిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఏంటంటే వేరే కులస్తులు వాళ్ళు కూడా బ్రాహ్మణ అంటే పౌరోహితం చేసుకుంటూ వాళ్ళు కూడా ఇంకో రకంగా చెప్పడం మొదలుపెట్టారు. ఇక ఈ ట్రయాంగిల్ ఉండేసరికి ఎవరి మాట ఇంకా ఎవరు వింటారు? అరే ఆయన దగ్గర పోతే ఈ పూజ చెప్పాడు, ఇతని దగ్గరికి వెళ్తే ఈ పూజ చెప్పాడు, ఏది చేసుకున్నా నా పని అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఉదయం పూట లేచిన తర్వాత ఒకే పేస్ట్ ఒకటే బ్రష్ దంత దావన చేయడానికి, నోట్లోంచి వచ్చే దుర్వాసన పోవడానికి 10 పేస్టులు 10 బ్రష్లను వాడతామా? వాడము. మళ్ళీ 10 రకాలు ఎక్కడ మనం వాడుతాము? కడుపు నిండేటప్పుడు. అన్నము, పప్పు, కూర, చారు, సాంబారు, మజ్జిగ, నెయ్యి, పచ్చళ్ళు అలా వాడుతూ ఉంటాం కదా. అది ఎప్పుడు? ఒక పూజ చేసేటప్పుడు ఆ పూజ క్రతువులో వారికి నివారణ ఏ విధంగా జరగాలి, ఏ విధంగా వెళ్తే వారికి హరింపజరగడం ఎలా అవుతుంది అనేటువంటి విధానంలో ఆ 10 వాటిని తీసుకొని రాగలుగుతాము. వీరికి దేవుడు లేదా ఏమి లేదా, ఆ పసుపు ముందు పెట్టేస్తాడు, బొట్టు పెట్టేస్తాడు, ఒక కొరడా తీసుకుంటాడు, కొడతాడు. అవునా? చూసారా మీరు కొడతా కొట్టేది? ఇక అప్పుడు వాళ్ళని దేవుడు అని ఎందుకంటారు? భగవంతులు అనేటువంటి వారు ఎప్పుడైతే మన శరీరంలో పూనుతారో మనకు 4 అడుగుల దూరంలో ఉంటారు, మనిషిని దగ్గరికి రానివ్వరు. అది కేవలం ఒక గంట సేపు మాత్రమే ఆ శరీరంలో అమ్మవారు ఉంటుంది. నేను ఇదొక్కటైందా, రీసెంట్గా మా ఏరియాలో ఒక 10 సంవత్సరాల నుంచి పోచమ్మ దేవాలయంలో దుర్గమ్మను గణపతి నవరాత్రులు నేనే చేపిస్తాను వారికి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అందులోకి ఒక కొత్త పర్సన్ వచ్చింది. మామూలుగా హారతి ఇచ్చేటప్పుడు నువ్వేం చేస్తావమ్మా దేవుడి ముందు? మనుషులం అందరం నిల్చుంటాం, ఎవరమైనా నిల్చుంటాం కదా. ఆమె మాత్రం కూర్చొని ఉంది. ఆమెను లేపండి అని అన్నా. నేను లేవలేకపోతున్నాను అని అన్నది. నువ్వు లేవలేకపోతున్నావా? అదేంటి అని అన్నా. నన్ను దేవుడు లేవనీయట్లేదు అని అన్నా. భగవంతుడు నిన్ను లేవనీయకపోవడం ఏంది అని అదొక ప్రశ్న వేశా. నాకు ఆయన పూనిండు. గణపతి నీకు కూడా పూనిండా అని అన్నా. అవును, నా మీదకి వచ్చిండు, అందుకే నన్ను లేవనీయట్లేదు అని అన్నాడు. ఆ తలకాయ నొప్పి ఏందో చూడండి అని ఆ ఏరియా కౌన్సిలర్కి చెప్పాను. అమ్మా లేలే అని చెప్పేసేసన్నా. ఆమె 10 మంది లేపుతున్నా బలవంతంగా ఇట్లా కింద వెళ్ళిపోతూ ఉన్నది కూర్చోవడానికి. లేపారు కానీ అట్లా వాళ్ళందరినీ చేతులతో నెట్టేసి ఆమె కూర్చోవడం చేస్తుంది. మళ్ళీ దుర్గమ్మ వారి నవరాత్రులు వచ్చింది, అప్పుడు కూడా నాకు దుర్గమ్మ పూనింది అంటుంది. నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారమ్మా అన్న. నాకు దుర్గా ఉంది, గణపతి ఉన్నాడు, అయ్యప్ప ఉన్నాడు, మైసమ్మ ఉన్నది, పోచమ్మ ఉన్నది, మారమ్మ ఉన్నది,
ఎల్లమ్మ ఉన్నది, శివుడు ఉన్నాడు. ఇట్లా ఓ 20 పేర్లు చెప్పింది. ఏంటి ఇవన్నీ నీ మీదకే వచ్చాయా అన్న. అవును అని అన్నది. ఆహా, అంటే వీళ్ళందరి నక్షత్రంలో నువ్వు జన్మించావా అన్న. అంటుంది. నీ నక్షత్రం ఏంది అసలు, వీళ్ళ నక్షత్రాలు ఏంటో నీకు తెలుసా అంటే నాకు తెలియదు. సరే పోనీ నువ్వు శివుడివి అంటున్నావు కదా, నీకు దుర్గమ్మ అంటున్నావు కదా, దుర్గమ్మకి ఏమి ఇష్టము అని చెప్పాను అని అడిగాను. అడిగితే ఏమున్నది, మందంటే బాగా ఇష్టం అన్న. దుర్గాదేవికి మందంటే ఇష్టం కాదమ్మా, అంబలి అంటే బాగా ఇష్టం. అవునా? ఎవరైనా సరే మనం అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏ అమ్మవారి రూపమైనది, శ్యామలాదేవి కానివ్వండి, వారాహి అమ్మవారి, ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా మొదలు వారికి అంబలి అర్పణం చెయ్యాలి. అది శాస్త్ర విధిలోనే మనకుంది. అంబలి తీసుకురాపో అని చెప్పేసానంటే నాకు అంబలి ఇష్టం కాదు, నువ్వెందుకు కొత్తగా చెప్తున్నావు ఇక్కడికి వచ్చి అని అన్నదా అమ్మాయి. పెళ్ళి కూడా కాలేదు ఇంకా అమ్మాయికి. వయసు సుమారు 28-29 వరకు ఉంటుంది, పెళ్ళి కూడా కాలేదు. అంటే ఇలా జనాలను మోసం చెయ్యడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన దారులను వెతుకుతున్నారు. విన్నారా? అందులో ముఖ్యంగా పాపం వేములవాడ దగ్గరికి వెళ్తారు, అక్కడ దారుణాన్ని ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారు అందరూ. అంటే శివుణ్ణి పెళ్లి చేసుకున్నా అంటున్నారు వారు. శివసతులు, వారిని పేరు శివసతులు. శివుడికి ఎవరంటే ఇష్టమమ్మా? అసలు శివుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు? నాకు తెలిసైతే 4. మొదలు సతీదేవి, రెండవది పార్వతి, మూడవది గంగా, 4వది మోహినీదేవి. ఆ దేవితో ఉన్నందుకే అయ్యప్ప అనేటువంటి వాడు పుట్టాడు. అవునా? పార్వతీదేవి గర్భంలో జన్మించింది కేవలం సుబ్రహ్మణ్యము, అశోక సుందరి మాత్రమే. అవునా? పార్వతీదేవి గర్భంలో, సతీదేవిలో పాపం ఏమి లేదు, గంగాదేవి దగ్గర కూడా ఏమి లేదు. అవునా? ఇంత 4 భార్యలనే ఆయనే చూసుకుంటున్నాడు. మరి వీళ్ళందరినీ పెళ్లి చేసుకుంటే పాపం ఆయన ఏం చేయాలి? పైగా భగవంతుడు భూమి మీదకి వచ్చి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కలియుగంలో మనుషుల్ని పెళ్ళాడతాడా అమ్మ? జనాలను ఎంత మూర్ఖంగా తయారు చేస్తున్నారంటే అంత మూర్ఖంగా తయారు చేస్తున్నారు. గురుగారు, పూనకాలకు సంబంధించి మంచి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలండి. మహాదేవ.